అండ్ వెబ్సైట్ క్రియేట్ చేయడం అంటే రాకెట్ సైన్స్ ఏం కాదు, మీకు వితౌట్ కోడింగ్ ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ నుంచి కూడా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఒక శాంపుల్ వెబ్సైట్ క్రియేట్ చేసి చూపిస్తాను, చేస్తే మీకు ప్రతిదీ మీరే చేసుకోవచ్చు మీ ఓన్గా. ఓకేనా? సో స్క్రాచ్ నుంచి మీకు చూపిస్తాను ఏ విధంగా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా క్రియేట్ చేసిన వెబ్సైట్ నుంచి మనీ చేసుకోవచ్చు అనేది మీరు జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు. దీనికి పెద్ద క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఒక డొమైన్ ఉండాలి, ఒక హోస్టింగ్ ఉండాలి. డొమైన్ అంటే ఇప్పుడు youtube.com ఉంది కదా, అదొక డొమైన్. facebook.com అది కూడా ఒక డొమైన్. instagram.com, amazon.com, flipkart.com ఇవన్నిటి డొమైన్స్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకొని వీటన్నిటి డొమైన్స్ అంటారు. నా హోస్టింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డొమైన్ తీసుకున్నాక ఆ డొమైన్ ఏమైనా చూపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ కావాలి, ఏమైనా వీడియోస్ చూస్తుంటాం కదా, ఆ వీడియోస్ రావడానికి హోస్టింగ్ అయితే రిక్వైర్మెంట్ అనమాట. అంటే హోస్టింగ్ అవసరం మనకు. హోస్టింగ్ తీసుకోవడం వల్ల మనకు నచ్చిందల్లా మన డొమైన్లో యాడ్ చేయొచ్చు. అంటే మీరు బ్లాగింగ్ చేయొచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్ చేయొచ్చు, లైక్ అమెజాన్ లాగా, ఫ్లిప్కార్ట్ లాగా, అండ్ లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఇమేజెస్ చూపించవచ్చు, ఏదైనా చేయొచ్చు మీకు హోస్టింగ్ ఉంటే. ఓకేనా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉందా, దీని డొమైన్ అనుకోండి. ఓకేనా? డొమైన్ లాగా ఈ పెన్ అనుకోండి. నా ఉట్టి ఈ పెన్ను ఉంటే మనం ఏం చేయలేము. ఈ పెన్ను నుంచి మనం ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే, మనం ఎవరికైనా ఏమైనా చూపించాలంటే ఐదర్ రాయాలి లేకపోతే బొమ్మలనేసి చూపించాలి. మనం రాయడానికి కావాల్సింది, మనం ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకేం కావాలి, ఒక బుక్ ఆర్ ఒక పేపర్ కావాలి, రైట్? సో ఈ బుక్ హోస్టింగ్ అనమాట, ఈ పెన్ను డొమైన్ అనమాట. ఇంతకంటే క్లియర్గా ఎవరు చెప్పారు? సింపుల్గా మీరు డొమైన్ తీసుకుంటే, అంటే ఇది పెన్ను కదా, ఈ పెన్ను తీసుకుంటే ఈ పెన్ను ద్వారా ఏం చెప్పాలనుకుంటారు అని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఒక పేపర్ ఆర్ బుక్ కావాలి. ఈ బుక్లో ఈ డొమైన్ నుంచి మీకు ఇష్టం వచ్చిందా రాసుకోవచ్చు, ఇష్టం వచ్చిందా డ్రా చేయొచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు ఈ బుక్లో. ఓకేనా? సో ఈ బుక్ ఈజ్ నథింగ్ బట్ హోస్టింగ్, పెన్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్. సో ఐ హోప్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఎవరు అడిగినా పెన్ను బుక్ ఎగ్జాంపుల్ చెప్తే ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది, అండ్ మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను కాంప్లికేటెడ్ టాపిక్స్ని కూడా మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, అండ్ దాని ద్వారా ఎలా మనీ ఏం చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, నా మీకు క్లియర్గా అర్థమైంది కదా డొమైన్ అంటే ఏంటో, హోస్టింగ్ అంటే ఏంటో. సో నా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా హోస్టింగ్ ఏ విధంగా తీసుకోవాలి, డొమైన్ ఏ విధంగా తీసుకోవాలి, ఐ మీన్ ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పర్చేస్ చేయడం మాత్రమే కాదు, పర్చేస్ చేశాక ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ క్లెయిమ్ డీల్ అని వస్తుంది. ఓకేనా? క్లెయిమ్ డీల్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సింగిల్ డొమైన్, ప్రీమియం అండ్ బిజినెస్ అండ్ క్లౌడ్ స్టార్ట్అప్ అని. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. నా సజెషన్ ఏంటంటే ప్రీమియం తీసుకోండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సింగిల్ అంటే మీరు ఒకటే డొమైన్ యాడ్ చేయగలుగుతారు. ప్రీమియం తీసుకుంటే మీకు నియర్లీ 100 డొమైన్స్ వరకు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు 100 వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సింగిల్ డొమైన్ తీసుకుంటే మీరు ఒక డొమైన్ తీసుకుంటారు, దాని తర్వాత ఒకటే వెబ్సైట్ హోస్టింగ్ తీసుకోగలుగుతారు. ఓకేనా? మీరు ఇది తీసుకుంటే కనుక మీరు నెక్స్ట్ ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు కదా, అప్పుడు మీరు ఓన్లీ డొమైన్ పర్చేస్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ అగైన్ హోస్టింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందు గురించే ఇది తీసుకుంటే బెటర్ అనమాట. ఓన్లీ డొమైన్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టైం నుంచి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు వీక్లీ బ్యాకప్స్ ఉంటాయి ఈ ఫీచర్స్ ద్వారా. అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రీమియం తీసుకుంటే మీకు ఫస్ట్ 1 yearకి ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. ఓకేనా? 1 year వరకు ఫ్రీ డొమైన్. ఓకేనా? డొమైన్ కి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, 1 year వరకు ఫ్రీ డొమైన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అన్లిమిటెడ్ ఫ్రీ SSL సర్టిఫికేట్, అంటే మీరు ఎన్ని డొమైన్స్ యాడ్ చేసినా SSL సర్టిఫికేట్ ఫ్రీగా వస్తుంది. ఈ SSL సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. SSL అంటే ఏం లేదు, నార్మల్ గా మనకు HTTPS, ఇక్కడ చూడొచ్చు HTTPS అని వచ్చింది ఇక్కడ ముందు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది SSL సర్టిఫికేట్ ఉంటే HTTPS వస్తుంది. ఇక్కడ SSL సర్టిఫికేట్ లేదనుకోండి, ఓన్లీ HTTP వస్తుంది. అంటే ఆ వెబ్సైట్ సెక్యూర్డ్ కాదు అని అర్థం అనమాట. ఎవరైనా హ్యాకింగ్ చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ అలాగే గూగుల్లో ఎక్కడైనా ఓపెన్ చేస్తే కూడా కొన్ని బ్రౌజర్లో ఓపెనే కాదు, యూజర్స్కి ఎట్లా అంటే ఇది అన్సెక్యూర్డ్ ఉందని చూపించే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే SSL సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్. అది మనకి ఇక్కడ ఫ్రీ వస్తుంది, ఎన్ని వెబ్సైట్స్కైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు అలాగే ఇక్కడ బిజినెస్ క్లౌడ్ స్టార్ట్అప్ ఉంది. బట్ బిజినెస్ ఏంటంటే ఇంకొకటి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ప్రీమియం అయితే సరిపోతుంది మనకు. ప్రీమియంలో అయితే మనకు బ్యాకప్స్ ఉంటాయి. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది ఈ హోస్టింగర్ త్రూ. ఓకేనా? నేను పర్సనల్గా కూడా ఈ హోస్టింగర్ యూస్ చేస్తుంటాను. నాకైతే కస్టమర్ సపోర్ట్ అయితే ఆసమ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి ఏ డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే వీళ్ళు క్లియర్ చేస్తారు. వెబ్సైట్స్ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా మనం ఒక్కొక్కసారి బ్యాకప్ తీసుకోము, స్టిల్ వీళ్ళ దగ్గర బ్యాకప్ కూడా ఉంటుంది.
అంటే ఒకసారి వెబ్సైట్ క్రియేట్ చేసినాక డిలీట్ అయిపోయింది అనుకో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర బ్యాకప్ ఫైల్ ఉంటుంది, వాళ్ళే రీబ్యాకప్ చేసి ఇచ్చేస్తారు. అది కూడా ఆపర్చునిటీ ఉంటుంది. నా ఇక్కడ ప్రస్తుతానికి ఇది సెలెక్ట్ చేసుకుందాము. యాడ్ టు కార్డ్ మీద క్లిక్ చేసాము కదా. నా యాడ్ టు కార్డ్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ ప్లాన్స్ అయితే ఉంటుంది. 1 month, 12 months, 24 months, 48 months. నా సజెషన్ ఏంటంటే 48 months తీసుకుంటే కొద్దిగా బెటర్ అనమాట. ఇక్కడ 48 months సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ ప్రైస్ ఎంత పడుతుంది ఇక్కడ చూడొచ్చు, 8,439. 48 months 4 years వరకు మీరు బిల్డాస్ ఉండొచ్చు అనమాట. అయితే నీకు ఇక్కడ ఇంకొక ఆఫర్ ఇవ్వబోతున్నా. అదేంటంటే నేను కింద డిస్క్రిప్షన్ ఒక కూపన్ కోడ్ ఇస్తాను. కూపన్ కోడ్ కూడా పెద్దగా ఏముండదు, DPH అనమాట. DPH అని క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు 7,500కి వస్తుంది. ఇంతకుముందు 8,300 సంథింగ్ ఉండే కదా, మీకు 7,500కే 4 years వరకు మీరైతే హోస్టింగ్ బిందాస్గా తీసుకోవచ్చు. బట్ ప్రవీణ్ మేము అంత పే చేయలేము 4 years వరకు అనుకుంటే ఈ 24 months కూడా తీసుకోవచ్చు, లేకపోతే 12 months కూడా తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇది తీసుకుంటే మీకు బెస్ట్ అనమాట. ఎందుకంటే వన్స్ మనం 12 months తీసుకున్నాక రెన్యువల్ టైంలో మనకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అంటే మనకి ఇక్కడ 215 per month పడితే నెక్స్ట్ రెన్యువల్ టైంకి 360 రూపీస్ అవుతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు 24 months నెక్స్ట్ రెన్యువల్ టైంకి ఎక్కువ పడుతుంది. అదే మీరు ఇక్కడ 48 months తీసుకుంటే కనుక మీకు ఇప్పుడు 4 years వరకు 7,500 సంథింగ్ పడుతుంది. అలాగే రెన్యువల్ టైంలో కూడా 4 years తర్వాత రెన్యువల్ చేసుకుంటే కూడా అప్పుడు కూడా మనకు 249 per month పడుతుంది. సో కంపేరింగ్ విత్ రిమైనింగ్ నాకైతే 48 months బెస్ట్ అనిపిస్తుంది. దెన్ ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే మోస్ట్లీ ప్రతి ఒక్కరు మీరు 12 monthsకి ఇష్టపడుతుంటారు కాబట్టి 12 months అయితే సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు, ఓకేనా. సో 12 months సెలెక్ట్ చేసుకున్నాక కూడా మీకు కూపన్ కోడ్ ఏదైతే DPH కూపన్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎంటర్ చేస్తే మీకు 3,045 రూపీస్కే వస్తుంది. అదే ఒకసారి ఇక్కడ కూపన్ కోడ్ రిమూవ్ చేస్తే మీరు చూడొచ్చు 3,384 ఉంది. సో మీకు ఎనీ ప్లాన్ తీసుకున్నా 12 months, 24 months లేకపోతే 48 months తీసుకున్నా ఈ కూపన్ కోడ్ అయితే అప్లై అవుతుంది, ఓకేనా. మళ్ళీ ఒకసారి కూపన్ కోడ్ ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు కూపన్ కోడ్ ఎంటర్ చేశాను, అప్లై మీద క్లిక్ చేశాను. దెన్ ఇక్కడ మనకైతే 300 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ వన్స్ మీరు ప్లాన్ చూస్ చేసుకొని ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అండ్ అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే స్టేట్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. సిటీ ఎంటర్ చేయండి, స్ట్రీట్ అడ్రస్ ఇవన్నీ సింపుల్. ఆప్షనల్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్లు ఎంటర్ చేస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ ఎంటర్ చేస్తే కొద్దిగా బెటర్ అనమాట. ఎంటర్ చేశాక మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి పేమెంట్ చేయడానికి. క్రెడిట్ కార్డు, యూపీఐ, పేటిఎం, నెట్ బ్యాంకింగ్, పేపాల్, గూగుల్ పే, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ సబ్మిట్ సెక్యూర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. బట్ దానికంటే ముందు ఇక్కడ పైనకి వెళ్తే మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అట్ ది సేమ్ టైం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకుని ఈమెయిల్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వండి. సో నేనైతే ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నా. ఇప్పుడు కిందికి స్క్రోల్ ఆన్ చేసి సబ్మిట్ సెక్యూర్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నా నంబర్ అడుగుతుంది అండ్ యూపీఐ ఐడి అడుగుతుంది. ఐడి ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నా యూపీఐ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నౌ ఇప్పుడు మనకి ఇక్కడ మన ఫోన్పే, నేను ఇక్కడ ఫోన్పే యూపీఐ ఇచ్చాను. ఫోన్పే యూపీఐకి ఒక నోటిఫికేషన్ ఉంటుంది, అక్కడి నుంచి పే చేస్తే దట్స్ ఇట్, మనం ఇక్కడ హోస్టింగ్ అయితే తీసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మనకి ఇక్కడ పే చేసేటప్పుడు ఫోన్పేలో లేకపోతే గూగుల్ పేలో పే చేసేటప్పుడు 5,000 రూపీస్ సంథింగ్ చూపిస్తుంది. బట్ డోంట్ వరీ, అది రెన్యువల్ టైంలో చార్జ్ చేస్తామని చూపిస్తుంది. బట్ యాక్చువల్ చార్జ్ ఇంతకుముందు 3,000 సంథింగ్ చూపించాను కదా, 3,035 రూపీస్ ఎంతో అంతే కట్ అవుతుంది. డోంట్ వరీ, 5,000 కట్ అవుతుంది కదా ప్రవీణ్, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు 3,000 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. చూపించేటప్పుడు మాత్రం మీకు ఫోన్పే, గూగుల్ పేలో ఆ విధంగా చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి కదా. సో మీరైతే పేమెంట్ చేశాక హోస్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు డొమైన్ ఫ్రీగా మనం తీసుకోవాలి, అది ఏ విధంగా అనేది కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్ వన్స్ మీరు పేమెంట్ చేశాక ఇక్కడ లాగిన్ అయితే అయిపోవాలి. లాగిన్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. లాగిన్ అవ్వడానికి లైక్ ఇంతకుముందు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చెప్పాను కదా, దాని మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసి మీరు మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇంతకుముందు ఏదైతే పేమెంట్ చేసే ముందు క్రియేట్ చేసుకుంటారో అది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు లాగిన్ అయ్యాక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీరు స్టార్ట్ అవ్వని ఉంటుంది కదా, స్టార్ట్ అవ్వ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నౌ ఇక్కడ స్కిప్ ఐ డోంట్ వాంట్ టు పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు 2 ఆప్షన్స్ ఉంటుంది, వర్డ్ప్రెస్ అండ్ హోస్టింగర్ బిల్డర్ విత్ ఏఐ అని. నేను ఇక్కడైతే వర్డ్ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు కూడా వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఓకేనా. సో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మీరు ఎక్కడైనా నోట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో నేను ఇక్కడైతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేశాను. నా ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు యాడ్ ప్లగిన్స్ టు యువర్ వెబ్సైట్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఇవన్నీ డీసెలెక్ట్ అయితే చేసుకోవాలి. డీసెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనం ఏదైనా ఒక థీమ్ అయితే చూస్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే చూస్ చేసుకోవచ్చు, లేకపోతే కింద స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ మనం ఓన్గా కూడా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు థీమ్స్ని, ఓకేనా. సో ఇక్కడ
నేనైతే క్లిక్ చేశాను ఐ డోంట్ వాంట్ అని స్కిప్ అయిన దాని మీద. నో ఫ్రెండ్స్, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు డొమైన్ కూడా ఫ్రీగా వస్తుందని. సో మనం ఇంతకుముందు డొమైన్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి, ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో రైట్ నో ఇక్కడ క్లెయిమ్ ఏ ఫ్రీ డొమైన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అదేంటంటే మనకి ఇక్కడ 1 month ప్లాన్కి అయితే రాదనమాట, ఓన్లీ 12 months ఆర్ దానికంటే ఎక్కువ ఉంటేనే మనకి ఇక్కడ ఫ్రీ డొమైన్ క్లెయిమ్ చేసుకోనికి వస్తుంది. ఓకేనా, నో ఇక్కడ మనం ఏదైనా ఒక డొమైన్ సర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్కి నా డిజిటెక్ ప్రవీణ్ అనుకోండి, డిజిటెక్ ప్రవీణ్ అని సర్చ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు .co.in అని ఉంది, .com అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ .info, .tech మీకు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. రైట్ నో ఇక్కడ .com అయితే చూస్ చేసుకున్నాను. ఓకేనా, నా ఇక్కడ నేను డిజిటెక్ ప్రవీణ్ అని సర్చ్ చేశాను, అంటే టైప్ చేసి సర్చ్ మీద క్లిక్ చేశాను. చూడొచ్చు ఇక్కడ ద డొమైన్ ఈజ్ ఆల్రెడీ టేకెన్, అంటే ఈ డొమైన్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు, వేరే వాళ్ళు ఎవరు నేనే తీసుకున్నాను, అందుకే ఇక్కడ రావట్లేదు. వేరే వాళ్ళు ఎవరు పర్చేస్ చేసినా అసలు యాక్చువల్గా మనం ఇక్కడ సర్చ్ చేసేటప్పుడు అది అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు ఏదైనా నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఏదైనా ఉందనుకోండి, కార్తిక్, శ్వేత ఏదైనా ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మీరు మీ నేమ్ మీద పర్చేస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ టైప్ చేస్తే డొమైన్ టైప్ చేయాలి, డొమైన్ నేమ్ టైప్ చేస్తే మనకు అవైలబుల్ ఉందా లేదని చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ technobot.com అని ఒక వెబ్సైట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇంకోటి డొమైన్స్ ట్రై చేసిన అవి అవైలబుల్ లేవు, అందుకే ఈ డొమైన్ అయితే తీసుకుంటాను. మీరు ఏదైతే డొమైన్ నేమ్ అనుకుంటారో అది మాత్రం ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా టైప్ చేయండి, అది దొరకకపోతే వేరే ఆల్టర్నేటివ్ అయినా చూడండి. ఓకేనా, సో రైట్ నో నేను ఇక్కడ ఈ డొమైన్ అయితే చూస్ చేసుకుంటాను. నువ్వు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉందిగా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నువ్వు కంటిన్యూ మీద క్లిక్ చేయడం మనకి ఈ విధంగా వస్తుంది. మీరు ఇండియాని కంట్రీ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. పర్సనల్ మీద క్లిక్ చేయండి, అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ టైం అడుగుతుంది, లాస్ట్ టైం అడుగుతుంది. ఫస్ట్ టైం ఎంటర్ అయ్యింది, లాస్ట్ టైం ఎంటర్ అయ్యింది, దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సిటీ, హైదరాబాద్ అయితే హైదరాబాద్, లేకపోతే ఏదైతే మీ సిటీ ఉంటారో ఆ సిటీ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి, అడ్రస్ ఎంటర్ చేసేసి పిన్ కోడ్, దెన్ ఫైనల్లీ నెంబర్ యాడ్ చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు ఈ రిజిస్టరింగ్ డొమైన్ అని వస్తుంది. సో మన డొమైన్ అయితే మనం క్లెయిమ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. నా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫినిష్ సెటప్ అని ఉంటుంది, ఫినిష్ సెటప్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మన 100% డాష్బోర్డ్ అయితే ప్రిపేర్ అయింది. కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట, లోడ్ అయ్యడానికి 1 to 2 minutes అయిపోతుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫైనలీ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, ఎడిట్ యువర్ వెబ్సైట్, కంట్రోల్ ప్యానల్ అని. కంట్రోల్ ప్యానల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మేనేజ్ సైట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మేనేజ్ మీద క్లిక్ చేయడం మనకి ఈ విధంగా వస్తుంది. కొన్నిసార్లు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ వస్తుంది. వెరిఫై అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ విధంగా హోస్టింగ్ అని, ఇక్కడ ప్రీమియం హోస్టింగ్ అని ఈ విధంగా చూపిస్తుంది, మీ డొమైన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనము మన మెయిల్ ఐడిని వెరిఫై చేయాలి. ఏదైతే మనం డీటెయిల్స్ ఇచ్చుంటామో మన మెయిల్ ఐడి, దానికి ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెరిఫై అయితే అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని వస్తుంది, వెరిఫికేషన్ ఈమెయిల్ అని వస్తుంది. సో వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే దట్స్ ఇట్, ద ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ స్టెప్, ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకేనా, నా ఈమెయిల్ అయితే వెరిఫై అయింది కదా, మళ్ళీ మనం హోస్టింగ్ ప్యానల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు నా డొమైన్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంతకుముందు ఏదైతే డొమైన్ క్లెయిమ్ చేసుకున్నానో అది ఇది. నా ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ మీ వెబ్సైట్లో SSL సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోవాలి. SSL అంటే ఏంటో చెప్పాను కదా ఆల్రెడీ, అదొక సెక్యూరిటీ అనమాట. అది ఉంటే మనకు కొద్దిగా బెటర్ అనమాట, ఖచ్చితంగా ఉండాలి, ఉంటే బెటర్ కాదు. అది హోస్టింగర్ వాళ్ళైతే అన్లిమిటెడ్ ఇస్తున్నారు, అది మీకు కూడా ఉందో చెక్ చేసుకొని, అంటే ఇన్స్టాల్ ఏందో చూసుకోవాలి, ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేశాను, SSL సర్టిఫికేట్ మీద క్లిక్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ, కింద SSL అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక చూడొచ్చు ఇక్కడ మనకు యాక్టివ్ అని ఉంది. ఓకేనా, మీరు ఎన్ని డొమైన్స్ అయినా యాడ్ చేస్తే, అంటే నెక్స్ట్ టైం ఎన్ని వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నా మనకి ఇక్కడ SSL సర్టిఫికేట్ ఆటోమేటిక్గా యాక్టివ్ అని చూపిస్తుంది. లైక్ ఇక్కడ నాకు ఒకటే వెబ్సైట్ ఉంది, మీకు ఇక్కడ ఎన్ని వెబ్సైట్ యాడ్ చేస్తే అన్ని వెబ్సైట్ ఇట్లా డొమైన్ అని కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ digitechpraveen.com, digitechpraveenyear.com, లేకపోతే ఏదైనా ఎనీ అదర్ .com అని ఉంటుంది. నా ఇక్కడ ప్రతిదీ ఇట్లా SSL టైప్ అని చూపిస్తుంది, లైఫ్ టైమ్ అని చూపిస్తుంది, స్టేటస్ యాక్టివ్ అని అయితే చూపిస్తుంది. యాక్టివ్ లేకపోతే మీరు యాక్టివ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకేనా, అండ్ ఒకవేళ మీరు న్యూ వెబ్సైట్ని యాడ్ చేసుకుందాం అనుకుంటే చాలా సింపుల్, ఇక్కడ క్లిక్ చేయండి, యాడ్ వెబ్సైట్ అని ఉంటే యాడ్ వెబ్సైట్ పైన క్లిక్ చేసి మీరు డొమైన్ నేమ్ ఇచ్చి యాడ్ అయితే చేసుకోవచ్చు న్యూ వెబ్సైట్. ఓకేనా, నో ఫ్రెండ్స్, డొమైన్ పర్చేస్ చేయడం, హోస్టింగ్ పర్చేస్ చేయడం ఏ విధంగా అర్థమైంది కదా. ఇప్పుడు మనము మన డొమైన్లోకి, అంటే మన వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఏ వెబ్సైట్ తీసుకున్నా technobot.com అనేది తీసుకున్నా కదా, సో దీని ఏదో కాపీ చేసుకుంటా, లేకపోతే మీరు మాన్యువల్గా టైప్ చేసినా పర్లేదు. సో ఇక్కడికి వచ్చి నేను టెక్నోబర్, ఈ విధంగా టెక్నోబర్ ఏదైతే డొమైన్ తీసుకున్నా అది టెక్నోబర్ అని టైప్ చేశాను, స్లాష్ ఈ విధంగా ఇచ్చేసి LOGIN ఈ విధంగా ఎంటర్ చేస్తే సరిపోతుంది. technobot.com, .co.in ఏదైతే మీరు ఎక్స్టెన్షన్తో పర్చేస్ చేసి ఉంటారో, అంటే క్లెయిమ్ చేసుకుంటారో ఫ్రీగా, అది ఎంటర్ చేసి నేను మీకు ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నోట్బుక్లో రాసుకోండి అని చెప్పాను కదా, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం 2 times ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాము, ఒకటేమో హోస్టింగర్ ప్యానల్లోకి, ఇదేమో మన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడానికి. హోస్టింగ్ వేరే,
హోస్టింగర్ ప్యానల్ వేరే, ఇది వేరే అనమాట. ఇది వచ్చేసి మనం డిజైన్ చేసుకోవడానికి, అది వచ్చేసి డాష్ బోర్డ్. ఓకేనా, హోస్టింగర్ డాష్ బోర్డ్. నా ఇక్కడ నేనైతే లాగిన్ అయిపోతాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నేనైతే నా వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయాను. ఇది వర్డ్ప్రెస్ అనమాట. వర్డ్ప్రెస్ నుంచి మనం వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, చాలా సింపుల్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చి ఉంటారో, ఏదైతే పాస్వర్డ్ సేవ్ చేసుకుంటారో దాంతో అయితే లాగిన్ అయిపోవాలి. ఓకేనా, లాగిన్ అయ్యాక మనకు మన వెబ్సైట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు, నేను వెబ్సైట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేసి విజిట్ సైట్ మీద క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు వెబ్సైట్ వెరీ బేసిక్గా ఉంది. దీన్ని మనము ప్రొఫెషనల్గా క్రియేట్ చేస్తాము. ప్రొఫెషనల్గా క్రియేట్ చేసి మనం ఏం చేసుకోవచ్చు, అదే విధంగా అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. సో ఫ్రెండ్స్, రైట్ నౌ బిఫోర్ అంటే వెబ్సైట్ క్రియేట్ చేయడం కంటే ముందు మనకు ఇక్కడ మనీ ఏ విధంగా వస్తుంది అనేది మీకు అయితే ముందు చెప్పిస్తాను. అదే సైడ్ అంటే నేను ముందు చెప్పినట్లుగా మీకు ఎటువంటి బ్లాగింగ్ స్కిల్స్ అవసరం లేదు, లేకపోతే ఎటువంటి కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు, బ్లాగింగ్ చేసి మనీ ఏం చేసుకోవాలని అవసరం లేదు. సింపుల్గా మీరు ఫస్ట్ డిజైన్ నేర్చుకున్నాక, అంటే ఒక వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలిసినాక మనం లోకల్ బిజినెస్ని టార్గెట్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ రీసెంట్గా నాకైతే ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చింది నిన్ననే. అదేంటంటే నా లోకల్ ఏరియాలో యోగా సెంటర్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేయాలన్నమాట. ఆ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది ప్రవీణ్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు లోకల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఈ విధంగా మీకు వెబ్సైట్ క్రియేట్ చేసేస్తానని చెప్పాను. అలా ఓకే అన్నారు. అంటే చెప్పారు వెబ్సైట్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది. మీకు వెబ్సైట్ ఉంటే బిజినెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీ బిజినెస్ వచ్చినప్పుడు అందులో వెబ్సైట్ కనిపిస్తుంది. వెబ్సైట్ కనిపిస్తే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ బిల్డ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు జాయిన్ అవుతారు మీ లైక్ ఏమంటారు యోగా సెంటర్లో అని చెప్పాను అనమాట. చెప్పాక వాళ్ళకి నచ్చింది. ఇంకా వాళ్ళు ఓకే అన్నారు. ప్రాజెక్ట్ నేను తీసుకున్నాను. వాళ్ళకి నేను 15K అయితే కొటేషన్ ఇచ్చాను. అంటే 15,000 అవుతుందని చెప్పాను. చాలా సింపుల్ వెబ్సైట్ క్రియేట్ చేసి 15,000 అయితే నేను ఛార్జ్ చేయబోతున్నా. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇన్డెప్త్గా, ఇంకా డీప్గా ఏ విధంగా క్లయింట్స్ని మనం తెచ్చుకోవాలి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రైట్ నౌ నేనైతే నా క్లయింట్ కోసం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాను. శాంపుల్ వెబ్సైట్ చూడండి, చూసి నేర్చుకోండి. దెన్ తర్వాత క్లయింట్స్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది మీకు ఇంకా ఇన్డెప్త్గా లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. ఓకే నా ఫ్రెండ్స్, వన్స్ మీరు వర్డ్ప్రెస్లోకి లాగిన్ అయ్యాక సో మీరు ఈ విధంగా డాష్బోర్డ్లోకి లాగిన్ అవుతారు. అందరికీ ఏ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అపియరెన్స్ అని ఉంటుంది. అపియరెన్స్లో థీమ్స్ అని ఉంటుంది. థీమ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. థీమ్స్ మీద క్లిక్ చేసుకున్నాక యాడ్ న్యూ థీమ్ అని ఉంటుంది. యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేయాలి. థీమ్ అంటే ఏంటి ప్రవీణ్ అంటే సింపుల్, ఏదైనా మంచి థీమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే థీమ్లో చేంజెస్ చేసుకొని వెబ్సైట్ క్రియేట్ చేసేయచ్చు. అంటే కోడింగ్ లేకుండా థీమ్ని వాడుతుంటాం మనం. సో యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేయండి. నా ఇక్కడ సర్చ్లో ఈ విధంగా PHLOX అనేది సెర్చ్ చేయండి. ఇది మంచి థీమ్ అనమాట. ఆస్ట్రా థీమ్ ఉంటుంది, జనరేట్ ప్రెస్ థీమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ రైట్ నౌ నేను ఎక్కడైతే ఈ ఫ్లాక్స్ థీమ్ అయితే యూస్ చేస్తున్నా. ఇది నాకు బాగా నచ్చింది అనమాట. ఫ్రీ అనమాట, ఎటువంటి కాస్ట్ లేకుండా. సర్చ్లో PHLOX అని టైప్ చేయండి. దాని తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నా క్లయింట్ కోసం నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నా. ఇది మీరు చూస్తే ఎవరికైనా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేయచ్చు. ఓకేనా, ఒక్కటి కామర్స్ కాకుండా ఏవైనా క్రియేట్ చేసేవచ్చు. కామర్స్ కూడా క్రియేట్ చేసేవచ్చు, కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఒక్క కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనం నియర్లీ 30,000-50,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. అంటే 30,000 నుంచి 50,000 ఛార్జ్ చేయొచ్చు. నో ఫ్రెండ్స్, ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కదా, ఇన్స్టాల్ అయిపోయాక యాక్టివేట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు న్యూ థీమ్ యాక్టివేటెడ్ అని. నా ఇక్కడ మనకు ఇన్స్టాల్ 1/2 ఫ్లాక్స్ కోర్ ప్లగిన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఏవేవైతే ఈ థీమ్కి రిక్వైర్డ్ ప్లగిన్స్ ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. వితిన్ ఒక 2 to 5 minutesలో మనకైతే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఓకేనా, కొద్దిగా వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది వన్స్ అవన్నీ ప్లగిన్స్ ఇన్స్టాల్ అయ్యాక. నా ఇక్కడ మనము డెమో ఇంపోర్టర్ అని ఉంది కదా, డెమో ఇంపోర్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డెమో ఇంపోర్టర్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ చాలా డిఫాల్ట్గా టెంప్లెట్స్ అయితే వస్తుంటాయి. మీకు నచ్చిందలా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ నౌ అంటే ఇక్కడ మనకు షాప్, బిజినెస్, సర్వీసెస్, క్రియేటివ్, బ్లాగ్స్ అండ్ బ్లాగ్ అండ్ మ్యాగజైన్స్ ఏదైతే బ్లాగింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన థీమ్స్ కూడా ఉంటాయి డిఫాల్ట్గా. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ నౌ నేను ఇక్కడ ఏది చూస్ చేసుకుందాం అనుకుంటా, యోగాకి సంబంధించిన వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటాం కాబట్టి అది బ్యూటీ అండ్ హెల్త్ కేటగిరీలో ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ మనకు చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ప్రీమియం అంటే డబ్బులు పెట్టి తీసుకోవాలి, కొన్ని ఫ్రీ అనమాట. ఇక్కడ చూడొచ్చు అన్లాక్ అని ఉంది, పెయిడ్. మనకి ఇవైతే ఫ్రీ. ఇక్కడ ఇంపోర్ట్ అని ఉండేటి అన్ని ఫ్రీ అనమాట. మీరు ఇంపోర్ట్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ఏ విధంగా ఉంది అనేది కూడా. అది ఏ విధంగా చెక్ చేయాలంటే ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది. ఓకేనా, ప్రివ్యూ అని ఆప్షన్ ఉంది కదా, ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకు చూడొచ్చు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. సో ఈ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒక ఐడియా కోసం మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మొత్తం చూడండి, చెక్ చేయండి. మనం షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని నచ్చిందా లేదా ఎలా అయితే చెక్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీకు నచ్చితే ఓకే, నచ్చితే మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, క్లిక్ చేస్తే మనకు ఈ టెంప్లెట్ అయితే మన వెబ్సైట్లకి, మన ఈ technobud.com మన వెబ్సైట్లకి ఇంపోర్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే చేంజెస్ అంటే ఏంటి ప్రవీణ్ అంటే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ రిమూవ్ చేసి వేరే ఫోటో వేయచ్చు.
ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఇది రిమూవ్ చేసి వేరేది యాడ్ చేయొచ్చు, మనం ఇష్టం వచ్చింది చేయొచ్చు. సో నేను ఇక్కడ సెర్చ్లో నాకు ఈ టెంప్లెట్ కూడా నచ్చలే, యోగాని అయితే సెర్చ్ చేస్తాను, యోగాకి సంబంధించింది ఏమైనా ఉందో చూద్దాము. రైట్, ఇక్కడ చూడొచ్చు యోగాకి సంబంధించింది నాకు ఒక టెంప్లెట్ అయితే కనిపించింది, దీనైతే ఇంపోర్ట్ చేసుకుంటాను. సో రైట్ నేను ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నా ఇక్కడ మనకు అడుగుతుంది కంటిన్యూ అని, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ ప్లగిన్స్, దీనికి సంబంధించిన టెంప్లెట్కి సంబంధించిన ప్లగిన్స్ ఏవైతే రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ అడుగుతుంది. ఇన్స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే ఇన్స్టాల్ అవుతుంది. దీనికి కొద్దిగా టైం తీసుకుంటుంది, నియర్లో ఒక 5 minutes అయితే తీసుకుంటుంది ఇవన్నీ ఇన్స్టాల్ కావడానికి. సో కొద్దిగా వెయిట్ చేయండి, ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా వీడియో అయితే పాజ్ చేసిన, వన్స్ ఇన్స్టాల్ అయిపోయాక మళ్ళీ మీకు కంటిన్యూ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ప్లగిన్స్ అయితే కొన్ని ఇన్స్టాల్ అయ్యాయి. మనకి ఏ విధంగా వస్తుందన్నమాట, ఇది స్కిప్ మీద క్లిక్ చేయండి. రిమూవ్ వాటర్ మార్క్స్ ఏమేమి అవసరం లేదు, స్కిప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ కంటెంట్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంపోర్ట్ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ కంటెంట్ మీద క్లిక్ చేయని మనకి ఇక్కడ డౌన్లోడింగ్ మీడియాస్ అని ఉంటాయి, అంటే కొన్ని డిఫాల్ట్గా ఏవైతే ఇక్కడ ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ యాడ్ అయిపోతాయి. వితిన్ 2 to 3 minutesలో ఇవి కూడా యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫైనలీ కంగ్రాచులేషన్స్, డెమో హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ ఇంపోర్టెడ్ అని వచ్చింది. అంటే మన డెమో అయితే సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది. కావాలంటే ప్రివ్యూ మీద క్లిక్ చేసి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ప్రివ్యూ మీద క్లిక్ చేశాను, చూద్దాం చేంజ్ అయిందో లేదో. చూడొచ్చు, చేంజ్ అయితే అయిపోయింది. వన్స్ డెమో ఇన్స్టాల్ అయిన వెంటనే కంప్లీట్ మన వెబ్సైట్ ఇంతకుముందు చూపించినప్పుడు మీకు వెబ్సైట్ అయితే డిఫరెంట్గా ఉంటే, బట్ ఇప్పుడు ఇది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ వాటర్ మార్క్స్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అవైతే మనం చేంజ్ చేస్తాం కాబట్టి అవి ఉన్న పెద్ద ప్రాబ్లం లేదు, ఎట్లాగో మనం ఇమేజెస్ తర్వాత చేంజ్ చేస్తాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు కంప్లీట్ డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్గా అయితే చేంజ్ అయింది. సో ఇది నా ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఇక్కడికి క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లోజ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నౌ మన డెమో అయితే ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లయింట్ ప్రకారం మన వెబ్సైట్ ఏ విధంగా డిజైన్ చేయాలో ఆ విధంగా చేసుకోవచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఇక్కడ సైట్ నేమ్ అయితే చేంజ్ చేద్దాము. ఇక్కడ రైట్ ఇక్కడ నా వెబ్సైట్లో డెమో పర్పస్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. సో మనము ఇక్కడ బ్యాక్ అంటే వర్డ్ప్రెస్లోకి లాగిన్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. డాష్ బోర్డ్ అని ఉంటుంది, కస్టమైజేషన్ అని ఉంటుంది. కస్టమైజేషన్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మన వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ technobar.com అనేది ఆల్రెడీ వర్డ్ప్రెస్లో లాగిన్ అయిపోయి ఈ విధంగా సెర్చ్ చేశాక, అంటే technobar.com అని కొట్టాక ఈ విధంగా వస్తుంది. కస్టమైజ్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ డాష్ బోర్డ్లో నుంచి కస్టమైజ్ బ్లాక్స్ కింద కస్టమైజేషన్ ఉంటే దాని మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ కస్టమైజేషన్ మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ కంప్లీట్గా చూపిస్తుంది ఈ విధంగా డీటెయిల్స్. సో రైట్ ఇక్కడ సైట్ ఐడెంటిటీ. ఓకేనా, సైట్ ఐడెంటిటీ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ యోగా బ్లాక్స్ అని ఉంది కదా, ఇది రిమూవ్ చేయొచ్చు లోగోని, అంటే చేంజ్ చేయొచ్చు లోగోని, లేకపోతే ఉంచుకుందాం అనుకుంటే ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం. రిమూవ్ చేద్దాం అనుకుంటే రిమూవ్ మీద క్లిక్ చేయండి, లేకపోతే క్లయింట్ దగ్గర ఆల్రెడీ లేకపోతే నీకు ఆల్రెడీ మన ఓన్ లోగో, లేకపోతే వేరే వాళ్ళకు వెబ్సైట్ క్రియేట్ చేస్తాం కదా వాళ్ళ లోగో ఉంటే అది కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకేనా. నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ లోగో మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది, సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మన కంప్యూటర్ నుంచి ఫైల్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక లోగోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నా దగ్గర కొన్ని లోగోస్ అయితే ఉన్నాయి, వావ్ గ్రేట్ ఆఫర్స్ సంథింగ్, ఇది నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టైటిల్, మీరు ఇక్కడ టైటిల్ వచ్చేసి ఏదైతే వెబ్సైట్ నేమ్ ఉంటుందో అదే ఇవ్వచ్చు. రైట్ నో టెక్నోబార్ ఉందిగా, టెక్నోబార్ అయితే నేను మెన్షన్ చేసుకోవాలి, బట్ నేను ఇక్కడైతే మెన్షన్ చేసుకోవట్లేదు. దాని తర్వాత సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, నేను ఇక్కడ క్రాప్ చేసుకుంటున్నా, మీరు కావాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు ఈ ఇమేజ్ని. ఓకేనా. సో వెయిట్ సెకండ్. రైట్, సో ఈ విధంగా అయితే లోగో వచ్చింది, బట్ ఈ లోగో అయితే ప్రాపర్గా లేదు, మీరు మంచి లోగో అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ రిమూవ్ మీద క్లిక్ చేస్తున్నా, రైట్ నాకు లోగో అయితే అవసరం లేదు. సో మీరు లోగో డిజైన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అంటే క్లయింట్ ఇస్తారు, అంటే మనకు ఆల్రెడీ లోగోస్ డిజైన్ చేసి ఇస్తారు వాళ్ళు. ఇక్కడ సైట్ టైటిల్ ఇది వెరీ ఇంపార్టెంట్. technobar.com అని ఉంది, టెక్నోబార్ అని ఉంచేసేయండి, .com తీసేయండి. ఏదైతే వెబ్సైట్ నేమ్ పెడదాం అనుకుంటున్నారో అది ఇక్కడ పెట్టచ్చు. అంటే బేసిక్గా వెబ్సైట్ నేమ్ అంటే లైక్ డొమైన్ నేమే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను Amazon.com అనేది ఒక డొమైన్ నేమ్, YouTube.com అనేది ఒక డొమైన్ నేమ్. సో అదే ఇక్కడ పెట్టుకోవచ్చు. technobar.com అనేది నాది ఇక్కడ డొమైన్ నేమ్, బట్ .com అయితే తీసేసి సింపుల్గా టెక్నోబార్ అని అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట టెక్నోబార్ అని. ఓకేనా. ఇంకా మిగతా అయితే రైట్ నౌ ఇక్కడ సరిపోతుంది. పబ్లిష్ మీద క్లిక్ చేస్తే చేంజెస్ అయితే అయిపోతుంది అనమాట. సో పబ్లిష్ మీద అయితే నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ టెక్నోబార్ అని వస్తుంది, అండ్ టెక్ టిప్స్ అని వచ్చింది. దీని కలర్ కూడా మీరు తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా. ఇక్కడ నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నా ఇక్కడ దట్స్ ఇట్. ఇక్కడైతే పెద్దగా ఏం చేంజెస్ అవసరం లేదు. మనమైతే ఒకసారి పేజెస్, హోమ్ పేజెస్లో కొన్ని చేంజెస్ అయితే చేద్దామంటే ఈ హోమ్ పేజ్లో ఈ ఇమేజ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా. ఇమేజ్ అండ్ ఇది కూడా నాకు అవసరం లేదు, మీటప్స్ ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నా. సో అది ఎలా చేయాలి ప్రవీణ్ అంటే మినిట్స్ మీదకి వెళ్ళండి, అండ్ ఇక్కడ ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. లీవ్ పేజ్, ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసాక ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వెయిట్ ఎ సెకండ్. సో నేను technobar.com ఇది హోమ్ పేజ్ అనమాట ఫ్రెండ్స్, ఇది హోమ్ పేజ్. సో దీన్ని చేంజెస్ చేయాలంటే నేను ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసి చేంజెస్ చేయగలుగుతా. ఇక్కడ వన్స్ మీరు
టెక్నోబా.com అని ఓపెన్ చేశాక ఇక్కడ ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసి చేంజెస్ చేయగలుగుతాను. లేకపోతే సింపుల్గా ఇక్కడ ఆల్ పేజెస్ అని ఉంది కదా, ఇక్కడ హోమ్, ఇది ఈ పేజ్ అనేది హోమ్లో ఉందన్నమాట, ఈ కంప్లీట్ కంటెంట్. ఇక్కడ హోమ్లోకి వచ్చి ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద కూడా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ ఇక్కడ మీకు పేజెస్ ఏంటి ప్రవీణ్, ఇంతకు నుంచి పేజెస్ అంటారు, పేజెస్ ఏంటి అని మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇక్కడ పేజెస్లో అంటే పేజెస్ క్రియేట్ చేసుకొని మనకు నచ్చిన దానిలో ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. పోస్ట్లు వేరు, పేజెస్ వేరు. పేజెస్ అంటే మనకు నచ్చిన కంటెంట్, మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందా హోమ్ బటన్లో, ఇది కంప్లీట్గా ఇది ఒక పేజ్, ఆ పేజెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. మనము ఇదంతా డిజైన్ చేయడానికి ఇక్కడ పేజెస్లోకి వెళ్ళి యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేసి ఫ్రెష్గా ఒక న్యూ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది థీమ్ వాళ్ళు ఇచ్చిన పేజ్. దీంట్లో మనం మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే పేజెస్లోకి వచ్చి హోమ్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను ఒక వెబ్సైట్ అయితే చూపిస్తాను. ఇది ఒక క్లయింట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, హోమ్ ఉందా, హోమ్ ఒక పేజ్, బ్లాగ్ ఉందా, అబౌట్ ఉందా, అబౌట్ ఒక పేజ్, కాంటాక్ట్ అని ఉందా, కాంటాక్ట్ ఒక పేజ్. ఇక్కడ సర్వీసెస్లో చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉందనుకోండి, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక ఈ విధంగా లోడ్ అయింది కదా, ఇది కూడా ఒక పేజ్ అనమాట. ఓకేనా, ఇది కూడా ఒక పేజ్. సో ఇవన్నీ పేజెస్ మనం అయితే క్రియేట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో వీటిని పేజెస్ అంటారు. ఇక్కడ మెన్యూస్లో ఏవైతే యాడ్ చేస్తామో అవన్నిటికి సంబంధించినవి పేజెస్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి, నీట్గా డిజైన్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది. డోంట్ వరీ, నేను మీకు ఫ్రీగా వీటి మీద కోర్స్ క్రియేట్ చేసిన అది మీకు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్గా ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్లయింట్స్ని ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు అనేది ప్రతిదీ మీకు ఫ్రీగా ఒక కోర్స్ అయితే ఇవ్వబోతున్నా. బోనస్ అది లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీరైతే పేజ్ యాడ్ చేసుకుందాం అనుకుంటే చాలా సింపుల్. ఇక్కడ ఆల్ పేజెస్ ఉంటాయి, యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేసి మీరు ఒక న్యూ పేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో రైట్ నౌ నేను ఇక్కడ ఒకసారి మీకు యాడ్ చేసి చూపిస్తాను పేజ్ని. ఇక్కడ యాడ్ న్యూ పేజ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో కొత్త పేజ్ క్రియేట్ చేసుకోవడం ఇలా అనేది. అట్ ది సేమ్ టైం నేను ఇంతకుముందు హోమ్ పేజ్ని కూడా అంటే ఇంతకుముందు ఏదైతే పేజ్ ఉందో దానికి కొన్ని చేంజెస్ చేస్తాను, ఏ విధంగా చేయాలని కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఒక కొత్త పేజ్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ యాడ్ టైటిల్ అయితే టైటిల్ ఏదో ఒకటి పెట్టాలి. సో నేను ఇక్కడ సర్వీసెస్ అని అయితే ఒకటి పెట్టాను, సర్వీసెస్ అని. ఈ విధంగా ఒక పేజ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి. పబ్లిష్ మీద క్లిక్ చేసి పేజ్ అయితే రెడీ. టైటిల్ ఒకటి ఇచ్చాము, ఇంకా డిస్క్రిప్షన్, ఇమేజెస్ యాడ్ చేయాలి. అవి యాడ్ చేద్దాం అనుకుంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఒక 2 minutes. సో ఫ్రెండ్స్, ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఫ్లెక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ అని వస్తుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నా ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హెడ్డింగ్ అంటే టైటిల్ ఇద్దాం అనుకుంటే హెడ్డింగ్ ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ టైటిల్ డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ యువర్ హెడ్డింగ్ టెక్స్ట్ హియర్ అని వచ్చిందిగా, ఇది డిఫాల్ట్గా ఉంటుంది. ఇది రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకుని ఏదో ఒక టైటిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ నేను ఇస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, బెస్ట్ యోగా సెంటర్ అని హైదరాబాద్ అని ఇచ్చాను. దీని సెంటర్లోకి అలైన్ చేసుకోనుకుంటే అలైన్మెంట్ అని ఉంది కదా, అలైన్మెంట్ మీద క్లిక్ చేసి సెంటర్లోకి అయితే అలైన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళి మీరు కావాలంటే కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, ఏదైనా సెలెక్ట్ చేసుకొని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇమేజ్ని కూడా యాడ్ చేయొచ్చు. దానికోసం మనం ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అని ఉంటుంది, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఇక్కడ చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనము అప్లోడ్ మీడియా లైబ్రరీ అంటే ఆల్రెడీ ఇందులో మన వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ ఆల్రెడీ మనం ఏవైతే అప్లోడ్ చేస్తామో అవి కొత్తగా కావాలనుకుంటే అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ నాకు ఇక్కడ నచ్చిన ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇది ఇమేజ్ని యాడ్ చేసుకొని సెలెక్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, డన్. నువ్వు ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డిస్క్రిప్షన్ రాద్దామనుకుంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ కనిపిస్తుంది పైన, యాడ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత టెక్స్ట్ ఎడిటర్ అని ఉంది కదా, టెక్స్ట్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద వచ్చేసింది చూసారా. ఇక్కడ మీకు నచ్చిందలా రాసుకోవచ్చు. రాయాలంటే లెఫ్ట్ సైడ్లో ఇవి వస్తుంది, ఆల్రెడీ లియోర్స్ ఏదో సంథింగ్ వచ్చింది. ఇది డిలీట్ చేసి నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ విధంగా రాస్తున్నా. సో మీరు డిస్క్రిప్షన్ అయితే రాయాలి, అంటే రాద్దాం అనుకుంటే రాయొచ్చు. ఓకేనా, దీని సైజ్ పెద్ద వేసుకోవచ్చు, చిన్న వేసుకోవచ్చు, అదంతా మీ మీద ఉంటుంది. స్టైల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇష్టం వచ్చిందని చేయొచ్చు. దీన్ని సెంటర్లోకి అలైన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్ని ఇంతకుముందు చూపించినట్టు చేంజ్ చేయొచ్చు, టైపోగ్రఫీలోకి వెళ్ళి మీరు సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మీరు రాసుకోవాలి. సో దట్స్ ఇట్. ఇక్కడ మనం ఒక పేజ్ అయితే క్రియేట్ చేసాము, ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ హోమ్ పేజ్ని కొద్దిగా చేంజెస్ చేసి చూపిస్తా, దీని తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు మీ ఓన్గా ఒక న్యూ పేజ్ని నీట్గా డిజైన్ చేసుకోవడానికి. ఓకేనా, సో ఇక్కడ ఫైనల్గా పబ్లిష్ మీద క్లిక్ చేస్తే పబ్లిష్ అయితే అయిపోతుంది. నువ్వు పబ్లిష్ చేసింది మేము ఎలా చూడాలి ప్రవీణ్ అంటే సింపుల్, మళ్ళీ మీరు ఇక్కడ లైక్ డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అయిపోవాలి. డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఆల్ పేజెస్ ఉంటాయి, ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. నా ఇక్కడ మనము టైటిల్ ఏమని ఇచ్చాం, సర్వీసెస్ అని ఇచ్చాము. ఓకేనా, ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఈ విధంగా వచ్చింది.
మనం ఇక్కడ టైటిల్ ఇచ్చాము, ఇమేజ్ ఇచ్చాము, అట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాము. సో ఈ విధంగా ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 2 minutes. కానీ దానికి మంచి డిజైన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో నేను ఇక్కడ డిజైన్ చేయడానికి ఏం చేస్తానంటే మన వెబ్సైటు ఇదే కదా హోమ్ పేజ్, దీంట్లో మనము డెమో ఇంపోర్టర్ చేసాం కాబట్టి ఇంత నీట్గా డిజైన్ చేసి వచ్చింది. అంటే ఆల్రెడీ థీమ్స్ వచ్చాయి, దీనే మనం మోడిఫై చేస్తాం, క్లయింట్ కోసం దీనే మోడిఫై చేస్తాం. మోడిఫై చేయాలంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన చేంజెస్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయని ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చాలా చేంజెస్ అయితే మనకి ఇష్టం వచ్చినట్టు మోడిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆబ్వియస్గా క్లయింట్ అయితే ఇమేజ్ చేంజ్ చేయమంటాడు. సో ఇమేజ్ చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది పెన్సిల్ సింబల్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వచ్చింది, చూస్ ఇమేజ్ వచ్చింది. రిమూవ్ చేసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు. రిమూవ్ చేయాలంటే డిలీట్ అనే ఆప్షన్ ఉంటే డిలీట్ మీద క్లిక్ చేయండి, లేకపోతే చూస్ ఇమేజ్ అని ఉంది కదా, చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు ఏదైతే నేను ఇమేజ్ ఇచ్చానో అదే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రీగా నేను పిక్సాబేలోకి వెళ్ళి పిక్సాబే అనే ఒక వెబ్సైట్లో మనకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. ఓకేనా. అండ్ నాకు ఈ ఇమేజ్ అయితే నచ్చింది, దీని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇది ఫ్రీ అనమాట. కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి, పెయిడ్ కావాలంటే పెయిడ్ కూడా తీసుకోవచ్చు. నా ఇక్కడ మీడియా లైబ్రరీ అంటే తెలుసు కదా, మనకు ఆల్రెడీ ఇందులో ఉన్న ఇమేజెస్ని యాడ్ చేసుకుందామంటే చేసుకోవచ్చు. రైట్ నేను ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇంతకుముందు ఏదైతే డౌన్లోడ్ చేసానో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఇమేజ్ అయితే చేంజ్ అయింది. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఇమేజ్ యాడ్ చేసుకున్నాము, దీన్ని క్లయింట్ ప్రకారం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు చూసుకుంటే మీరు ఏమైనా చేంజెస్ చేసి మళ్ళీ మిస్టేక్ చేసి ఉంటే కదా Ctrl+Z మీద క్లిక్ చేస్తే అండో అవుతుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అంటే నేను ఇంతకుముందు ఇమేజ్ చేంజ్ చేశాను కదా, ఇది ఈ విధంగా వచ్చేసింది, ప్రీవియస్ ఇమేజ్ చూపిస్తుంది. నేను ఇదే ప్రస్తుతానికి ఉంచుకుంటాను. అది ఎందుకు చేంజ్ చేయట్లే అంటే ఇక్కడ చూడొచ్చి మంచిగా నీట్గా యోగా వచ్చింది. ఇది ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అనమాట. ఓకేనా. ట్రాన్స్పరెంట్ ఇమేజ్. ఇంతకుముందు నేను సెలెక్ట్ చేసింది ఏంటి, ఇప్పుడు చూడొచ్చు ఇది నేను సెలెక్ట్ చేసిన. ఇది సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యోగా అనేది కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు అంటే ఇది ట్రాన్స్పరెంట్ ఇమేజ్ కాదు. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి మనం కావాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. బట్ రైట్ నౌ నేనైతే ఈ పాత ఇమేజ్ని ఉంచుతున్నాను, మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. నాకు ఇక్కడ ఇది అవసరం లేదు, నాకు ఇది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా. ఇది కంప్లీట్గా ఇవన్నీ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. సంథింగ్ ఏదో మీటప్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి రిమూవ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ సెక్షన్స్, ఇది ఎలిమెంటర్ తోటి ఎడిట్ చేసినాం, సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇవైతే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. అవన్నీ రిమూవ్ అయ్యాయి, నాకు అవసరమేని. మనం ఇక్కడ అవర్ సర్వీసెస్ ఉంది, సర్వీసెస్ ఏమేమి ఇస్తారో మన నా క్లయింట్ ఏమేమి ఇస్తాడో అవన్నీ నేను అడిగి చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది హస్తంగా మోస్ట్లీ యోగాలు ఇవన్నీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నేను ఉంచుతున్నాను. లేదు ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నెంబర్ 2 హస్తంగా అంట, దీన్ని ఎడిట్ చేసి టైటిల్ చేంజ్ చేయాలనుకుంటే ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇమేజ్ని అయితే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడొచ్చు హస్తంగా ఉంది. ఓకేనా. ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అయితే రైట్ లోనే అదే విధంగా ఉంచుతున్నా. ఇది కాకుండా ఇక డిస్క్రిప్షన్, ఇది డిస్క్రిప్షన్ అనమాట హస్తంగా. ఇది ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇది పెట్టాను ఏదో సంథింగ్, ఈ విధంగా చేంజ్ అయింది ఇక్కడ. ఓకేనా. రైట్ నో నేను ఇక్కడైతే ఏం చేంజెస్ చేయట్లేదు, ఇదే విధంగా ఉంచుతున్నాను. మీరు ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు. ఏమైనా డిలీట్ చేద్దాం అనుకుంటే కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా. దీని మీద క్లిక్ చేయండి, ఇట్లా రైట్ క్లిక్ ఇస్తే డిలీట్ అనే ఆప్షన్ ఉంటే డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇదైతే డిలీట్ అయిపోయింది. ఓకేనా. సో రైట్ నో నేనైతే అది ఉంచుకుంటున్నాను అదే విధంగా. ఓకే డన్. సో ఈ విధంగా మీరు సర్వీసెస్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఏమైనా కావాలనుకుంటే రిమూవ్ చేసి వేరేది కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా. డోంట్ వరీ. ఇప్పుడు మీకు కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుండొచ్చు, ఖచ్చితంగా నా ఫ్రీ కోర్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తానో అది ఇస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఏ విధంగా బేసిక్స్ నుంచి స్క్రాచ్ నుంచి ఏ విధంగా క్రియేట్ చేయాలనేది. ఓకేనా. మనం ఇక్కడ వెల్కమ్ టు అవర్ యోగా స్టూడియో అని ఉంది. సో దీన్ని చేంజెస్ చేద్దాం అనుకున్నా. వెల్కమ్ టు అవర్ యోగా స్టూడియో, వెల్కమ్ టు అవర్ యోగా సెంటర్. ఓకేనా. సింపుల్ సెంటర్ ఒకటి యాడ్ చేశాను నేను అంతే. ఓకేనా. అబౌటస్ ఇదైతే ఉండని, నేనైతే అబౌటస్ మీకు ఏ విధంగా రాయాలో తెలియకపోతే గూగుల్కి వెళ్ళి జనరేట్ అబౌటస్ అని కొట్టండి, చూపిస్తుంది. మీ బిజినెస్ నేమ్ అడుగుతుంది, లైక్ యోగా సెంటర్ కొడితే అదే డిఫాల్ట్గా ఇస్తుంది. లేకపోతే ChatGPTని అడిగినా అదే మనకి ఇస్తుంది, అదే మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకేనా. నువ్వు ఇక్కడ ఇమేజ్ దీన్ని చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేయొచ్చు. సేమ్ ఇంతకుముందులానే ప్రతిదీ మనకు డిఫాల్ట్గా ఉంటే దాన్ని మనం ఎడిట్ చేసుకోవడమే చాలా సింపుల్. అప్కమింగ్ ఈవెంట్స్ అని ఉంది, అప్కమింగ్ వర్క్షాప్స్ గురించి నాకు క్లయింట్ అయితే ఏం చెప్పాడో దీని అయితే డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. ఇవన్నీ ఉన్నాయి, ఇదే విధంగా ఉంచండి. ఫైనలీ ప్రైజింగ్ అయితే ఇది అవసరం లేదు క్లయింట్కి, ఎందుకంటే వీళ్ళు జస్ట్ వెబ్సైట్ కావాలనుకుంటున్నారు, అంతేగాని వెబ్సైట్ ప్రమోషన్ చేసి ప్రైస్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే పెడదాం అనుకుంటలేరు క్లయింట్. అందుకోసమే దీన్ని కూడా నేను కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే క్లయింట్ ఉండనివ్వని అనుకుంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేసి నాకు నచ్చినట్లుగా నేనైతే చేంజ్ చేసుకోవచ్చు దీని. ఓకేనా. ప్రైస్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా ఎనీథింగ్ అయితే నేనైతే ఈ పేజ్లో చేంజ్ చేసుకోవచ్చు. లేదు సింపుల్గా క్లయింట్ నాకు ప్రైజింగ్ ఏమొద్దు, జస్ట్ నేను నా
వెబ్సైట్ని వేరే చూపించుకుందాం అనుకుంటున్నాను, ప్రొఫెషనల్ ఉండడానికి ఒక వెబ్సైట్ కావాలనుకుంటే సరే అలా అయితే అలా అని చెప్పి ఇదైతే ఇక్కడ ఇంటూ సింబల్ మీద ఇంటూ మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా పోతుంది. ఓకేనా. ఇవి టెస్టిమోనియల్స్. టెస్టిమోనియల్ అంటే ఏంటి ప్రవీణ్ అంటే కస్టమర్స్ ఏదైతే రివ్యూస్ ఇస్తారో దాన్ని టెస్టిమోనియల్స్ అంటారు. సో ఇక్కడ చూడొచ్చు 2 టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఇవి మన లోకల్ కాబట్టి లోకల్ ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. ఒకవేళ క్లయింట్ దగ్గర అంటే ఒకవేళ నాకు ఉన్నారు ఆల్రెడీ కొంతమంది రివ్యూ ఇచ్చారు, వాళ్ళ ఇమేజెస్ పెట్టడానికి కూడా నా వెబ్సైట్లో నో వరీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అనుకుంటే వాళ్ళ ఇమేజెస్ ఇవ్వండి అని నేనైతే యాడ్ చేసుకుంటా. రివ్యూ కూడా వాళ్ళని అడుగుతా ఏమి చేంజెస్ చేయాలి, ఏమి చెప్పారు, ఇదే ఉంచాలా లేకపోతే ఇంకేమైనా రాయాలని అడిగి రాసేసి ఉంచుతాను. ఓకేనా. అండ్ ఇక్కడ బిగినర్ స్టూడెంట్ అని ఉంది. స్టూడెంట్ అంటే స్టూడెంట్ వాళ్ళు, లేకపోతే అడ్వాన్స్ లెవెల్ స్టూడెంట్ అంటే ఏదైనా ఒకటి చేంజెస్ చేసుకోవచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేసి సేమ్ ఇందాక ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే రాతలు ఏమైనా చేంజెస్ కావాలంటే అది కూడా చేంజ్ చేయొచ్చు. ఓకేనా. నువ్వు ఇక్కడ ఈ కింద అయితే ఇదే విధంగా ఉంచుతున్నా. సో ఫైనలీ ఇక్కడ వర్కింగ్ అవర్స్ అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు, మనం వర్కింగ్ అవర్స్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇది ఇక్కడ ఉండదన్నమాట, ఫూటర్ సెక్షన్లో ఉంటుంది. హెడర్ వేరు ఫూటర్ వేరు ఇంతకుముందు చెప్పినట్టు. సో ఈ పేజెస్ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అర్థమైంది కదా. సో ఇది బేసిక్గా చేంజెస్ చేయాలి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఫూటర్లో ఇక్కడ ఇవి చేంజెస్ చేసి చూపిస్తాను. రైట్ నౌ పేజ్ హోమ్ పేజ్ అయితే అయిపోయింది. హోమ్ పేజ్ అంటే ఏదైతే వెబ్సైట్ technobot.com అని ఓపెన్ చేశాక కంప్లీట్గా ముందు ఏదైతే వచ్చిందో ఇవన్నీ హోమ్ పేజ్ అంటారు. స్టార్టింగ్లో వెబ్సైట్ క్లిక్ చేయని ఏదైతే వస్తుందో అది హోమ్ పేజ్. పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఫుటర్ని చేంజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా. సో పబ్లిష్ మీద క్లిక్ చేశాక ఇదైతే పబ్లిష్ అయిపోయింది. సో వన్స్ అగైన్ నేను technobot.com అనేది నా వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. చేంజెస్ అయినవి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇంతకుముందు లోగో తీసేసిన, లోగో చేంజెస్ అయ్యాయి. అండ్ ఇంకా అబర్ సర్వీసెస్ ఉంచాను, వేరే దీనికి ముందు ఏదో ఉంటే అది రిమూవ్ చేశాను, అక్కర్లేంది. అట్ ది సేమ్ టైం ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా రిమూవ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే రైట్ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా వెళ్ళిపోయాయి. ఓకేనా. ఇక్కడ ఫైనల్లీ మనకి ఇక్కడ వర్కింగ్ అవర్స్ అని అడుగుతుంది, దీన్ని చేంజ్ చేయాలి. దీన్ని చేంజ్ చేసి ఎలా చేయాలి ప్రవీణ్ అంటే సింపుల్ ఇక్కడ ఎడిట్ హెడర్ అండ్ ఫూటర్ అని ఉంది కదా, సైట్ ఫూటర్ అని ఉంటుంది. సైట్ ఫూటర్ మీద క్లిక్ చేయండి. ఫూటర్ మీద క్లిక్ చేయని ఈ విధంగా వస్తుంది. నౌ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసుకోండి. నౌ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎనీ చేంజెస్ అయితే మనం చేంజెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఎడిట్ వర్కింగ్ అవర్స్ మీద ఎడిట్ మీద క్లిక్ చేయండి, కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. ఓకేనా. రిమూవ్ చేసి ఈ విధంగా అయితే మీరు ఇచ్చుకోవచ్చు. మండే ఈ విధంగా ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మండే 6 AM to 8 PM అని పెట్టాను. మీరు ఇంకా మండే టు సాటర్డే ఏవైతే టైమింగ్స్ ఉంటే అవన్నీ యాడ్ చేయొచ్చు. రైట్ నౌ ఇక్కడ పోస్ట్ చేసి త్వరగా యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే టైమింగ్స్ అయితే యాడ్ చేశాను, సాటర్డే వరకు యాడ్ చేశాను. సండే టైమింగ్స్ అయితే ఇంకా నేను కనుక్కోవాలి సండే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో. సో అందు గురించి నేనైతే ఇక్కడ ఓన్లీ సాటర్డే వరకు యాడ్ చేశాను. నా ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. లోకల్ అడ్రస్ వాళ్ళది ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేసేసి నంబర్ కూడా ఇక్కడ వాళ్ళ ఇస్తే సరిపోతుంది. ఓకేనా. నంబర్ వాళ్ళ ఏదైతే నంబర్ ఉంటుందో కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ నంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని ఎడిట్ పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్, దీన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. మనం క్లిక్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా. ఏదైతే మనము డెమో ఇంపోర్ట్ చేసుకుంటామో దాంట్లోనే చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ యోగా సెంటర్ కాబట్టి యోగాకి సంబంధించిన డెమో ఇంపోర్ట్ చేసుకున్నాను. వేరేదైతే వేరే బిజినెస్ అయితే దానికి సంబంధించిన డెమో ఇంపోర్ట్ చేసుకుంటాను. లేదు వేరే బిజినెస్కి సంబంధించింది ఫ్రీగా లేదు ప్రవీణ్, వేరే దొరకట్లేదు ప్రవీణ్, లైక్ మొబైల్ స్టోర్కి సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, మొబైల్ షాప్కి సంబంధించింది, అది లేదు ఇక్కడ డెమో ఇంపోర్టర్లో అనుకుంటే పర్లేదు, దీంట్లో కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ ఉందనుకో, దీన్ని రిమూవ్ చేసేసి మొబైల్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా అని ఉంది, ఆర్ దీని బదులు మనము బెస్ట్ మొబైల్ సెంటర్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ మొబైల్ రిపేర్ షాప్స్ ఇన్ హైదరాబాద్ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ మనకు గూగుల్లోనే ఫ్రీగా దొరుకుతుంది, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పెద్దగా మీరు దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. యోగా థీమే ఇంపోర్ట్ చేసుకున్నాము, యోగానే డిజైన్ చేయాలని ఏం లేదు. వేరే ఫ్రీగా లేవనుకోండి డెమో ఇంపోర్టర్లో, ఏం చేస్తారు సింపుల్గా రిమూవ్ చేసేసి ఇవన్నీ టైటిల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని నేను మొబైల్ ఇమేజ్ యాడ్ చేస్తాను, దొరకట్లేదు ఇమేజ్, గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తాను, ఫ్రీ కాపీరైట్ లేని తీసుకుంటాను, యాడ్ చేసేసుకుంటాను. చాలా సింపుల్. సో డోంట్ వరీ, దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా కోర్స్ అయితే ఉంది, ఫ్రీగానే జాయిన్ అవుదాం అనుకుంటే నేను చెప్తాను అది ఏ విధంగా జాయిన్ కావాలని. ఓకేనా. నా ఇక్కడ నేనైతే చేంజెస్ చేశాను. ఇక్కడ మీరు ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా లింక్స్ ఇవ్వచ్చు. దీని మీద క్లిక్ చేయండి, ఎడిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంటుంది. యూఆర్ఎల్ అంటే వాళ్ళ పేజ్ లింక్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇవ్వచ్చు. ట్విట్టర్ లింక్ ఇవ్వచ్చు. సేమ్ వాళ్ళ లింక్ ఏదైతే ఇస్తారో అది పేస్ట్ చేయాలి. లింక్డ్ఇన్ లింక్ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ పేజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఎవరైనా ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోతారు, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి, లేకపోతే లింక్డ్ఇన్ ఆర్ ఫేస్బుక్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. సో రైట్ ఫుటర్ చేంజెస్ కూడా చేశాను. ఇమేజ్ కావాలనుకుంటే తర్వాత నేను చేంజ్ చేస్తాను, నాకు అన్ని డీటెయిల్స్ రాలేవు. సో ఇది పబ్లిష్ మీద క్లిక్ చేస్తే దట్స్ ఇట్, ఇక్కడ కూడా పబ్లిష్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మనము నా వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం, technobot.com. ఓకేనా. కింద ఫుటర్ కదా చేంజ్ చేసింది. సో ఇక్కడ చూడొచ్చు కింద ఫూటర్స్ అయితే చేంజ్ అయ్యాయి, టైమింగ్స్ అన్నీ యాడ్ చేసేసాను. ఓకేనా. సో దట్స్ ఇట్, పెద్దగా ఏమి ఉండవు.
హోమ్ అంటే ఇదే, హోమ్ పేజ్ అంటే ఇదే. నెక్స్ట్ అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, ఈ 4 పేజెస్ ఉంటే సరిపోతుంది వెబ్సైట్కి, ఇంకా పెద్దగా అవసరం లేదు. అవన్నీ ఆల్రెడీ మనం డెమో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే వస్తుంటే వాటిని మనము ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా, లైక్ ఎడిట్ ఎలా చేయాలి ప్రవీణ్ అంటే ఆల్ పేజెస్లోకి వెళ్ళాలి. వెయిట్ సెకండ్. సో ఇక్కడ పేజెస్ ఉంది కదా, ఇందులో పేజెస్లో ఆల్రెడీ అబౌట్ అస్ వచ్చేసింది, బ్లాగ్ వచ్చేసింది, అండ్ సర్వీసెస్ అయితే తప్పకుండా మనం క్రియేట్ చేసుకున్నాం. హోమ్ పేజ్ అయితే ఇదే. ఇంకా మీరు క్లయింట్ లైక్ కాంటాక్ట్ అస్ ఒక పేజ్ క్రియేట్ చేయమంటే మనం ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ అస్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలని కూడా నేను చెప్పాను. ఓకేనా, అండ్ సో ఇవే 4 అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, సర్వీసెస్ అండ్ హోమ్ పేజ్, ఈ 4 ఉంటే సరిపోతుంది. అండ్ మొత్తం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కొన్ని పేజెస్ అయితే కావాలి. అవి ఏవేవి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అవైతే ఉంటే బెటరు. ఫ్రెండ్స్, దట్స్ ఇట్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.